నరసరావుపేటలో రెండో రోజు ఒంగోలు జాతి ఎడ్ల పందాలను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఎడ్ల పందాలను తిలకించడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రి ముందే వచ్చిందా అనేట్లు విద్యుత్ దీపాలతో ఎలక్ట్రిక్ ప్రభను ఏర్పాటు చేశారు. పలువురు పట్టణ ప్రముఖులతో పాటు టీడీపీ నేత నల్లపాటి రాము ఎడ్ల పందాల పోటీలకు హాజరయ్యారు. ఎడ్ల పందాల పోటీలను స్థానిక రాఖీ మీడియా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. 4వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 29 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. అందరూ సహకరించి ప్రాంగణంలో తత్వపత్రం ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వ నాయకులు రెండో రోజు ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నేత రాష్ట్ర నాయకులు మరి గ్రంథాలయ చైర్మన్ గారు గోనుగుండ్ల కోటేశ్వరరావు గారు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి పిలవంగానే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ వాయిదా వేసుకొని మన కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన మధ్యన ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇవాళ మన ప్రీతమ నేత కాపు నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధన్ సందర్భంగా ఇవాళ మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇవాళ ఎద్దుల పందాలకు కూడా రావడం జరిగింది. అందరం కూడా మరొకసారి జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అదేవిధంగా నిన్న పాలపల్లి విభాగంలో 25 జతలు హాజరవడం జరిగింది. మరి ఉదయం నుంచి సాయం దాకా మరి పందాలని నడపడం జరిగింది. మరి దాంట్లో 9 ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ 9 ప్రైజులు కూడా గోగుల సీతారామయ్య గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా 9 ప్రైజులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న ముఖ్య అతిథిగా కన్నా లక్ష్మణ్ గారు రావడం మనకు చాలా సంతోషంగా ఉంది. మరి రెండో రోజు కార్యక్రమానికి గోనుగుండ్ల కోటేశ్వరరావు గారు కూడా రావడం హాజరయ్యారు. మరి అదేవిధంగా ప్రారంభోత్సవం కూడా జరిగింది.